హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో డిగ్రీ పేపర్ కరెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అనేది క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ డౌట్స్ ఉన్నాయి అన్నీ క్లియర్ అవుతాయి. బికాస్ చాలా కమెంట్స్ అడిగారు కదా, పేపర్ కరెక్షన్ వీడియో చెప్పండి అనేసి. సో ఈ వీడియోలో పేపర్ కరెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి టిప్స్ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, మంచి మార్క్స్ రావాలి అని అంటే ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేను ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసిన, ఓకే, ఓ గ్రేడ్ రావాలి అని అంటే ఎలా యూజ్ చేసిన అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఆ స్ట్రాటజీస్, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పాటిస్తే మాత్రం, ఎగ్జామినేషన్లో యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. బేసిక్ ఒక 50% సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈజీగా పాస్ అయిపోతారు. సో ఈ వీడియోలో క్లియర్గా చెప్తానమ్మా. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఏ స్ట్రీమ్ అన్నా కానివ్వండి, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, ఏ స్ట్రీమ్ అన్నా కానివ్వండి, మీకు ఉండేది డిజిటల్ కరెక్షన్. ఏంటి డిజిటల్ కరెక్షన్ అని అంటే, నేను కొన్ని వీడియోస్లో డిజిటల్ కరెక్షన్ ఉంటుంది మా అని చెప్తే చాలామంది అడిగారు డిజిటల్ కరెక్షన్ అంటే ఏంటక్క అనేసి. సో డిజిటల్ కరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ కరెక్షన్. అంటే మాన్యువల్గా పేపర్ అనేది వాళ్ళు చెక్ చేయరు. మీ పేపర్ అనేది వాళ్ళకి కంప్యూటర్లో స్క్రీన్ మీద డిస్ప్లే అయి ఉంటుంది. సో దాన్ని డిజిటల్ కరెక్షన్ అని అంటాం. అంటే మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు బార్కోడ్ ఉంటుంది బుక్లెట్ మీద, మీకు ఒక చిన్న స్కానింగ్ లాగా ఉంటుంది. ఆ స్కానింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే ఇవాల్యుయేటర్ ఉన్నారో, అంటే పేపర్ కరెక్షన్ చేసే పర్సన్ ఉన్నారో, ఆ పర్సన్కి మీ ఆన్సర్స్ మాత్రమే కనిపిస్తాయి. సో మీ నేమ్ కనిపించదు, మీరు ఏ కాలేజో కనిపించదు, మీ హాల్ టికెట్ నెంబర్ కనిపించదు, మీ జెండర్ బాయా, గర్లా, ముస్లిమా, తెలుగు, వాళ్ళకి ఏం కనిపించదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఆల్ దిస్, దే ఓన్లీ సీ యువర్ ఆన్సర్స్, దట్స్ ఇట్. ఆ ఆన్సర్స్ని మాత్రమే వాళ్ళు చూస్తారు. గాట్ ఇట్. సో కొంతమంది ఏమంటారంటే, గర్ల్స్కి ఎక్కువ పాస్ అయిపోతారు, వాళ్ళ పేర్లు చూసి మార్క్స్ వేసేస్తారు అని అంటారు. కానీ అసలు పేర్లు మాత్రం అసలు కనిపించమా, వాళ్ళు ఓన్లీ ఆన్సర్స్ కనిపిస్తాయి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఆ పర్టికులర్ టైం లిమిట్ అనేది ఉంటుంది. టైం లిమిట్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ వాళ్ళకి బార్కోడ్ స్కాన్ చేశాక పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చూస్తారు. అంటే వాళ్ళు బుక్లెట్లో ఓపెన్ చేసి స్కాన్ చేసినప్పుడు ఏమవుతుందనంటే, వాళ్ళు కరెక్ట్గా రాసారా లేదా, ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క బుక్లెట్లు ఎలా ఉందో, బుక్ మెటీరియల్ ఎలా ఉందో అలాగే రాసాడా లేదా అని ఎవరు చూడరు. మీరు ఆన్సర్స్ ఏవైతే రాస్తున్నారో ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఉందా లేదా అనేది చూస్తారు. వై ఎందుకు ఇలా చూస్తారనంటే, ఆ పర్టికులర్ ఇవాల్యుయేటర్కి టైం లిమిట్ అనేది ఉంటుంది. టైం లిమిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామినేషన్ అనేది కొన్ని లక్షల మంది రాస్తారు. ఆ లక్షల మంది రాసేది వేలల్లో పేపర్స్ అనేది కరెక్షన్ అనేది చేస్తారు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. సో వాళ్ళకి రోజు ఎన్ని పేపర్స్ కరెక్షన్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయి. అంటే ఒక పేపర్కి ఇంత అన్నట్టు వస్తుంది. సో ఇంకొకటి ఏంటి, నెంబర్ 2 ఏంటంటే టైం లిమిట్. టైం లిమిట్ అంటే ఏంటి, ఒక స్టూడెంట్ యొక్క పేపర్ వాళ్ళకి స్క్రీన్ మీద 1 minute or 1.5 minute డిస్ప్లే అయి ఉంటుంది. ఆ 1 minute 1.5 minute వీళ్ళు పేపర్ మొత్తం చెక్ చేసి మార్క్స్ వేయకపోతే ఏమవుతుందంటే, వాళ్ళకి ఆ పేపర్కి పైసలు రావు. అట్లాంటప్పుడు పేపర్ కరెక్షన్ చేసే పర్సన్ ఏమనుకుంటారు, 1 minute ఎట్ ఎనీ కాస్ట్ ఐ నీడ్ టు కరెక్ట్ దిస్ పేపర్ అని అనుకుంటారు. నువ్వు బుక్లెట్లో 20 పేపర్లు రాయి, 30 పేపర్లు రాయి, 10 పేపర్లు రాయి, కానీ 1 minute లోపట్నే వారు కరెక్షన్ అనేది చేస్తారు. సో 1 minute కరెక్షన్ చేసేటోళ్ళు మొత్తం ఏం చేస్తారు, మొత్తం ఈచ్ టు ఈచ్ లైన్ చదవరు ఎవ్వరు. వాళ్ళు ఏం చేస్తారు, టాపిక్ రిలేటెడ్ రాసారా లేదా, అర్థమయ్యేటట్టు రాసిందా లేదా, సైడ్ పాయింట్స్ పెట్టి రాసారా లేదా, డయాగ్రామ్స్ ఏమైనా వేసినారా లేదా. అంటే ఇప్పుడు మరి మనం హ్యూమన్స్ కాబట్టి వన్స్ మనం బుక్లెట్ని చూడంగా మనకు తెలిసిపోతుంది వెదర్ ఆ పేపర్ మంచిగా రాసారా లేదా అనేసి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవాల్యుయేటర్ మూడ్ని మనమైతే చేంజ్ చేయలేం, మనమైతే ప్రిడిక్ట్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ కరెక్షన్కి వెళ్ళిన, నేను చాలా పేషెన్స్ ఉంది, నాకు చాలా మంచి పేషెన్స్ ఉంది. ఎట్లాంటి పేపర్ ఉన్నా కూడా చాలా కామ్గా నేను మంచిగా కరెక్షన్ చేస్తాను, అంటే అర్థం చేసుకొని చేస్తాను. ఇంకొకళ్ళు ఉంటారు నాలాగనే అనుకోండి,
ఇరిటేట్ అయిపోతారు జల్ది. అంటే హ్యూమన్స్ని మనం ఏం చేయలేం కదా, వాళ్ళు ఎలా ఉండాలో కూడా మనం చెప్పుకోలేం కదా. ప్రతి ఒక్క అన్ని వేల పేపర్ కరెక్షన్ చేసేటోళ్ళు ఎవరి మూడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్టూడెంట్ ఏదైనా మిస్టేక్ రాసిండు అనుకోండి, ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసిండు అనుకోండి, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వచ్చినప్పుడు నాలాంటి కోపదారి మనుషులు ఏం చేస్తారు అంటే లైక్ మీమ్స్ లాగా చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారంటే దానికి మార్క్స్ కట్ చేయడం కానీ, ఒక దిక్కు టైం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి, ఇంకొక దిక్కు మీ దగ్గర మార్క్స్ ఇద్దామంటే మీరు హ్యాండ్ రైటింగ్ మంచిగా రాయరు. అట్లాంటప్పుడు ఏం చేస్తారనంటే మార్క్స్ అనేది రెడ్యూస్ చేసేస్తారు. మీరు కరెక్ట్ ఆన్సరే రాసిండొచ్చు, కానీ ఆ చూసే విధానాన్ని బట్టి ఆ పర్టికులర్ టైంలో వాడి మూడ్ ఎలా ఉందో, తన మూడ్ ఎలా ఉందో తెలియక మార్క్స్ అనేది పోతాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే, నాకు అక్కడ నేను ఎగ్జామ్ మంచిగా రాసిన, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో నాకు A++ అన్నా రావాలి, కానీ నాకు ఫెయిల్ వచ్చింది రిజల్ట్స్ తర్వాత, కానీ నేను రీవాల్యుయేషన్ అప్లై చేసుకుంటే మళ్ళీ నాకు A+ వచ్చింది అక్క, వాట్ ఈజ్ ద రీజన్, ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు ఇట్లా పైసల కోసం చేస్తున్నానంటే చెప్తున్నా కదమ్మా, ఇవాల్యుయేటర్ మూడ్ ఒకటి ఇంపార్టెంట్. ఇక ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టే, ఇక యూనివర్సిటీ మనీ కోసం చేస్తుందా లేదంటే వాళ్ళ స్టాఫ్ మంచిగా లేదా అనేది మనం చెప్పలేము. ఇక థర్డ్ థింగ్ ఏంటంటే ప్రజెంటేషన్ మ్యాటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్ రైటింగ్ చాలా మంచిగా ఉంటుంది, కానీ నాకు ఆ క్వశ్చన్ తెలీదు. సో నేనేం చేస్తా, ఆ క్వశ్చన్కి రిలేటెడ్ అయిందే నేను సోది రాసి పెడతా, కానీ నీట్గా ప్రజెంట్ చేస్తా. సో మీరు వన్స్ నేను ఆన్సర్ మొత్తం రాసిచ్చి మీకు ఇచ్చింది అనుకోండి, నీట్ హ్యాండ్ రైటింగ్తో, నీట్ ఏం స్ట్రైక్ ఆఫ్ లేకుండా మీరు చూసినారు అనుకోండి, మీరు ఏమనుకుంటారు, అరే ఈ ఆన్సర్ కరెక్టే ఉండొచ్చు, ఇంత నీట్గా ఉందని అనుకొని వాళ్ళకి ఆల్రెడీ టైం లిమిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే జస్ట్ చూసి వేసేస్తారనమాట. ఫస్ట్ ఏ పర్సన్ అయినా ఇవాల్యుయేటర్ ఏం చెక్ చేస్తారని అంటే, ఫస్ట్ 2 పేపర్స్, ఫస్ట్ 3 ఆన్సర్స్ కరెక్ట్గా రాసారా లేదా, డయాగ్రమెటిక్ ప్రజెంటేషన్ ఉందా లేదా, మంచిగా ప్రజెంటేషన్ చేస్తున్నారా లేదా, దాన్ని బట్టి వాళ్ళు వితిన్ 20 to 30 సెకండ్స్లో ఆ పేపర్ యొక్క స్టూడెంట్ కరెక్ట్గా చదివేటోడా లేదంటే టైంపాస్కి రాసేటోడని ఈజీగా రికగ్నైజ్ చేసేస్తారు. సో దిస్ ఈజ్ ద రీజన్ వేర్ ఎవ్రీబడి విల్ గెట్ మోస్ట్ ఫెయిల్ మార్క్స్ ఇన్ ద డిగ్రీ. రీవాల్యుయేషన్ అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది, కానీ ఇంకొంతమంది ఏమంటారంటే లైక్ మోస్ట్లీ ఫెయిల్ అయిపోయిన పర్సన్స్ ఏముంటారని అంటే, రీవాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అయిపోవచ్చు, ఒకవేళ రీవాల్యుయేషన్ పెట్టినా పాస్ అవ్వకపోతే మాత్రం అది డెఫినెట్గా నీ మిస్టేకే ఉంటుంది. ఎందుకు నీ మిస్టేకే ఉంటుందని అంటే, రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్న పేపర్స్ అనేది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఎందుకంటే పైసలు కట్టి మీరు మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చాలా తక్కువ పేపర్సే ఉంటాయి. ఈ తక్కువ పేపర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, క్లియర్గా అబ్జర్వ్ చేస్తారనమాట. అంటే వీళ్ళు రీవాల్యుయేషన్ అప్లై చేసుకున్నారు అని అంటే పాసింగ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందా ఈ స్టూడెంట్కి అనేది చూస్తారు. ఇది ఇంపార్టెంట్ కంపల్సరీగా, ఓకేనా. సో మనకి రిజల్ట్స్ అంటే రీవాల్యుయేషన్ ఏ టైంలో అప్లై చేసుకోవాలనేది కూడా ఫ్యూచర్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను మన ఛానల్లో, అది ఒకసారి నాకు గుర్తు చేయండి. తర్వాత ఇంకొకటి, presentation, mood and time limit. These 3 plays a key role in your paper correction అనమాట. సో ఇంకొకటి ఏంటంటే డిగ్రీ రిజల్ట్స్ ఇంకా రావట్లేదు, పేపర్స్ ఏమైనా మిస్ అయిపోతాయా. కొంతమంది ఏమంటారు, టు బి ఫ్రాంక్ చెప్పాలనంటే నేమ్స్ చూసి వాళ్ళు ఏమైనా మెన్నా ఉమెన్ అంటే బాయ్ గర్ల్ అనేది చూసి మార్క్స్ వేస్తారా. ఎందుకనంటే నేను మా ఫ్రెండ్కి చూపించిన అక్క నా సబ్జెక్ట్లకి చూసిన వానికి పాస్ అయ్యిండు, నేను ఫెయిల్ అయినా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ హాల్ టికెట్ నెంబర్ 99 అనుకోండి, మీ ఫ్రెండ్ది 98 అనుకోండి. ఫస్ట్ నా దగ్గర ఏ పేపర్ వస్తుంది, 98 పేపర్ వస్తుంది. నువ్వు నీ ఫ్రెండ్కి చూపించవచ్చు, కానీ హాల్ టికెట్లో నాకు ఫస్ట్ మీ పేపర్ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి నేనేమనుకుంటా, నువ్వు నీ ఫ్రెండ్ దాంట్లోకి చూసి రాసినావని అనుకుంటా, కానీ మీ ఫ్రెండ్ నీ దాంట్లోకి చూసి రాసిందని నేను అనుకోను. అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా నీకు మార్క్స్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. సో అందుకని నేను ఏం చెప్తాను అంటే, మీరు ఎగ్జామినేషన్లో ఎవరికి చూపించకండి, మీరు ఎవరి దాంట్లో చూడకండి, వాట్ ఎవర్ యు నో మీరు రాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. సెకండ్ టిప్ ఏంటంటే నీట్గా ప్రజెంటేషన్ చేయండి. హ్యాండ్ రైటింగ్ అనేది అండర్స్టాండబుల్ ఉండాలి. నీట్గా అంటే కర్సివ్లో రాయడం, మంచిగా రాయడం కాదు, నీ యొక్క వర్డ్స్ని చూస్తే చదివేటట్టుగా ఉండాలి,
ఓకేనా. సో ఇట్లాంటి టిప్స్ ఫాలో అవుతే మీకు మార్క్స్ వస్తాయి. అండ్ పేపర్ కరెక్షన్ ప్రాసెస్ అనేది మాత్రం ఇలా ఉంటుంది. డిజిటల్ కరెక్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్పినా, బ్లాక్ పెన్తో రాస్తే ఏమవుతుంది అని అంటే, బ్లూ పెన్తో కూడా రాయొచ్చు, కానీ స్కాన్ చేసేటప్పుడు బ్లాక్ అనేది ఇంకా థిక్గా కనిపిస్తుంది మీ ఆన్సర్స్ అనేది. ఓకేనా. బ్లూ పెన్తో రాస్తే ఏమవుతాయి అంటే కొంచెం కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఆ షేడ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ డిజిటల్ కరెక్షన్ చేసేటప్పుడు వాడికి ఆన్సర్స్ లైన్ కనిపించవు. అట్లా కనిపించినప్పుడు వాడు మూడ్ చేంజ్ అవుతుంది. అయితే మార్క్స్ తక్కువ పడతాయి. సో ఇంత పెద్ద ఇంటర్లింక్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఏమంటారు పాటించండి. ఇట్లాంటి రూల్స్ అన్ని కంపల్సరీగా పెట్టాలి. అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ ఓకే. క్వశ్చన్ పేపర్లో మాత్రం అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ ఓకే. సో ఈ వీడియో మీకు అండర్స్టాండ్ అని అనుకున్నాను. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ వీడియో యూస్ఫుల్లా కాదనేది. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.